చాలా వేస్ట్ లాగా అనిపిస్తుంది అన్న నాకు. ఒక స్క్రాప్ బ్యాచ్ అంతా తీసుకెళ్లి రోడ్ మీద తీసుకెళ్లి షోలో పెట్టినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి ఎవరైతే అగ్ని పరీక్షలో ఎలిమినేట్ చేసిరో వాళ్ళ దాంట్లో చాలా దమ్ముందని నాకు చెప్పేసి అనిపించింది. ఇంకొకటి వాళ్ళకి కరెక్ట్ ఒకటి ఏమంటారు, వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకోరన్నా పట్టుకోవడానికి. కరెక్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకనంటే చాలా మంది మన మినిమం డిగ్రీ గాడైనా సరే ఇంకొకరైనా సరే వాళ్ళకి అన్ని అవకాశాలు ఇవ్వలేదు. ఎట్లానంటే ఎవరైతే మంచిగుర్రో షోకి కొంచెం అందం చందం ఎవరైతే చూపిస్తారో వాళ్ళనే సెలెక్ట్ చేసినట్టు అంటే నాకు అనిపించింది. ఇంకా మొత్తం చూసుకుంటే నాకు ఈ సీజన్ లో సుమన్ శెట్టి గారు ఒకరు, ఇంకోటి దమ్ము శ్రీజ గారు, వీళ్ళ దాంట్లో నిజంగా దమ్ము ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మరి ఏ మాత్రం అయితే చూడాలి. కానీ నాకు తెలిసినంతవరకైతే ఈ సీజన్ అయితే ఫ్లాప్ అనిపిస్తుందా. ఎందుకనంటే మొత్తం ఒక ఓల్డేజ్ హోమ్ చూసినట్టుంది. లోపల ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని మొత్తం నడిపిస్తున్నట్టుంది. నాకు తెలిసి కామన్ మ్యాన్ అని చెప్పేసి అన్నది కూడా ఒక పెద్ద స్క్రిప్ట్ అన్న ఇది. ఎందుకనంటే ఒక కామన్ మ్యాన్ ని చూపిస్తుంటే మనం బయట మనందరం మన చెత్త మొత్తం ఏంది, మనం ఏమనుకుంటాం, మన బ్రెయిన్లు ఏమనుకుంటాం, అరే కామన్ మ్యాన్ వేరు, కామన్ మ్యాన్ సపోర్ట్ చేశారంటే మనోడు మన్ను తిని మనల్ని తిన్నాడు ఎవడు, పల్లవి ప్రశాంత్ గారు. అట్లనే వీళ్ళు ఎవరికి మనం ఎవరు చేయొద్దు సపోర్టు. అర్థమవుతుందా? మనకి ఎవరు జెన్యూన్ అనిపిస్తే వాళ్ళు చేయాలి. కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్ గెలిచినా మనకి ఇచ్చే 4 బఠానీలు ఏం లేదు, ఎవడు సెలబ్రిటీ గెలిచినా మనకి ఇచ్చే 4 బఠానీలు ఏం లేదు. నాకు గెలిచిన అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపిస్తుంది, అగ్ని పరీక్ష అనేది ఒక కామన్ మ్యాన్ కి కొంచెం ఏమంటారు పిచ్చోళ్ళని చేయడానికి పెట్టిరు అనిపించింది. రీతు చౌదరి ఏందన్నా మనకి అందచందాలు చూపించడానికి వెళ్తుంది అంతే. మన ఇన్స్టాగ్రామ్ లోనే అన్ని చూసినాము, లోపల ఏం చూడడానికి ఉండదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మా అంటే అక్క ఒక 4-5 వారాలు ఉంటది. ఎందుకనంటే కొంచెం సెలబ్రిటీ కాబట్టి ఉంటది, తర్వాత అక్క కూడా బయటకు వచ్చేస్తుంది. దమ్ము శ్రీజ చూడంగానే మస్తు నచ్చిందన్న. ఆ పిల్ల యాటిట్యూడ్ అయినా సరే ముగ్గురు జడ్జెస్ కూడా ఇచ్చి పడేసింది. అర్థమైందా? మన శ్రీముఖి కూడా ఇచ్చి పడేసింది. నాకు ఒక ఎందుకు ఇష్టం అంటే ఒక ఒరిజినల్ క్యారెక్టర్ ఆమె చూపిస్తుంది, ఎట్లా ఇంట్లో ఉందో బయట కూడా లోపల కూడా అట్లానే ఉంటారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఆమె గెలిస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇంకొకటి ఇమాన్యుల్ అన్న, ఇంకోటి మన జవాన్ అని చెప్పేసి వెళ్ళిండు కదా, ఆయన కూడా వీళ్ళు గెలిస్తే మంచి అనిపిస్తుంది. మిగతా మొత్తం స్క్రిప్టెడ్ బ్యాచ్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సుమన్ శెట్టి గారు అయితే జెన్యూన్ గా ఉంటారు. ప్రియా గియా అంతా వేస్ట్ బ్యాచ్. సుమన్ శెట్టి గారు అయితే ఇంత ముందు మన శివాజీ గారు ఎలా ఉన్నారో బిగ్ బాస్ లో, సుమన్ శెట్టి గారు కూడా అలానే అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా. కామనర్స్ కి అయితే ప్లస్ పాయింట్ ఉంటదన్న. ఎందుకనంటే మనం ఎన్ని ఓట్లు వేసినా ఎన్ని నడిపించినా సరే నాగార్జున ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటూ వాళ్ళనే ఎలిమినేట్ చేస్తాడు. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన టీఆర్పీ. ఇప్పుడు ఈ స్క్రాప్ బ్యాచ్ తీసుకోపోతా అంటే వాళ్ళకి 10 రూపాయలు మిగులుతానే కదా లోపల తీసుకుపోయేది. నాకు తెలిసినంతవరకు అయితే మొత్తం ఈ బిగ్ బాస్ ఫ్లాప్ అనిపిస్తుంది అన్న. నాకైతే దమ్ము శ్రీజ అని చెప్పేసి అనిపిస్తుంది అన్న. మాస్క్ మ్యాన్ గుండు కొట్టించుకుండు కాబట్టి ఆ గుండు మీద మొలకలు వచ్చే వారికి ఏదన్నా కొన్ని వారాలు ఉంటే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకనంటే బయటకు వచ్చినాక అనుమానం తట్టుకోలేడు, అలా అనిపిస్తుంది అన్న. వాళ్ళేం రూడ్ గా ఉండరన్న, వీళ్ళందరికీ ఆ స్క్రిప్ట్ రాసిస్తారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం ఫాలో అవుతారు అంతేగాని ఎవడు అట్లా ఉండడు. ఎందుకనంటే ఇప్పుడు నాకైతే అనిపించింది దమ్ము శ్రీజ నిజంగా దాని లోపల దమ్ము ఉందని చెప్పేసి అనిపిస్తుంది.